నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ను సందర్శించిన బిల్ గేట్స్ అమరావతి నిర్మాణ వివరాలు తెలుసుకుని గ్రేట్ అంటూ ప్రశంస. నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఆనం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న మంత్రి. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గిరిజన నాయకులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ను సీఎం చంద్రబాబుతో కలిసి సందర్శించారు. ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని దగ్గరుండి పరిశీలించారు. డేటా లేక్ అవేర్ 2.0 వాట్సాప్ గవర్నెన్స్ సంజీవిని ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం వంటి అంశాల గురించి బిల్ గేట్స్కు చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ డేటా లేక్ ద్వారా అన్ని శాఖలను అనుసంధానం చేయడం, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం చాలా బాగుందని ప్రశంసించారు. నెల్లూరు ఆత్మకూరు నియోజకవర్గం సంఘంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం లాంటి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. ఆలయాల్లో గట్టి చర్యలు తీసుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క సమన్వయమైన ఆలోచనతో వారు ఇచ్చిన ఆదేశాలతో ప్రతి క్షేత్రం ఇవాళ పరమ పవిత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయాల్లో జరిగే పూజాది కార్యక్రమాలు కానీ, ఆలయాల్లో నిర్వహించేటువంటి స్వామివారి కైంకర్యాలు కానీ, ఉత్సవ ఊరేగింపులు కానీ, ఇవన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆదేశాలతో అనుమతులతోనే చేయాలని చెప్పి నిర్దేశించింది మన రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరమైన జీవోలు విడుదల చేశాం. ఎక్కడికెక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఆగమ పండితులు దీన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నారా లేదా, దేవాదాయ శాఖ అధికారులు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారా లేదా అనేటువంటి విషయం పర్యవేక్షిస్తూ ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ ఆలయాల పవిత్రతను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. అందులో ఇవాళ ఈ 42 శైవ క్షేత్రాల్లో ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాం. ఏ ఆలయంలో ఎంతమంది భక్తులు ఈ ఒక్కరోజే స్వామివారి సేవకు వస్తున్నారు అనేటువంటి విషయం ఇవాళ పరిశీలన చేస్తూ వస్తే దాదాపుగా 40 ఆలయాల్లో ఇప్పటికే 3,54,000 మంది మధ్యాహ్నం 1 గంటకి ఇవాళ వేకువజాము నుంచి ప్రారంభమైనటువంటి దర్శనాల కార్యక్రమం ఇవాళ రేపు వేకువజాము వరకు మధ్యాహ్నం 1 గంటకి 3,54,000 మంది ప్రధానమైనటువంటి ఆలయాలు అయినటువంటి శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, పరశురామ క్షేత్రం ఇలాంటివి అనేకం రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఇవాళ అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి పర్యవేక్షిస్తుంది.
మన నియోజకవర్గంలో ఆత్మకూరులో కూడా నెల్లూరులో ఉన్నటువంటి మనస్థానేశ్వర స్వామి ఆలయంతో ప్రధానమైనటువంటి ఆలయాలు, నిరంతరం పూజాది కార్యక్రమాలు జరిగే ఆలయాలు ఒక ఆత్మకూరు నియోజకవర్గంలో పెన్నా నదికి ఇరువైపులా దాదాపుగా 10 క్షేత్రాలు. ఈ 10 క్షేత్రాలను కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించాం. ప్రతి శైవ క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని పూజించి స్వామివారికి సేవలు అందించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని, నెల్లూరు జిల్లా రైతాంగాన్ని, పేదవారు, మధ్యతరగతి ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, హిందూ బంధువులను అందరినీ ఆశీర్వదించండి, దీవించండి, ఒక మంచి మార్గాన్ని చూపండి అని చెప్పి ప్రతి ఆలయాన్ని దర్శించుకుంటూ వస్తూ ఉన్నాం. వాళ్ళ మధ్యాహ్నం నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఆలయాలకు వెళ్ళాలి. జగన్ పాలనలోనే గిరిజనులకు ఆర్థికంగా, రాజకీయంగా మేలు జరిగిందని, ఆయన మళ్లీ సీఎం అయితేనే మరింత అభివృద్ధి జరుగుతుందని గిరిజన నాయకులు అభిప్రాయపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర గిరిజన విభాగం ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంచార జాతులుగా ఉండే బంజారాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఘనత శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్కే దక్కుతుందన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ గిరిజనులకే కాదు, ఒక లంబాడాలకే కాదు, ఈ దేశంలోనే అతి గొప్ప నాయకుడు, అందరికీ ఆదర్శమైన నాయకుడు. ఆయన చూపిన మార్గం భక్తి మార్గం, ధర్మం, సమానత్వం. గాంధీ గారి కంటే ముందే అహింస మార్గాన్ని ఎన్నుకొని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అందరికీ ప్రసాదించిన గొప్ప మహానుభావుడు. ఆయన భక్తితో ఉండాలి అని కోరుకునేవాడు. ఊరేగింపులు, ప్రార్థనలు ద్వారా ఆయన యొక్క సందేశాన్ని ఈ దేశంలో ఉన్న ప్రజలకి, ఊరేగింపులు అంటే తెలియని, ఇప్పుడు అంటే మనం ఏదో ఊరేగింపులు ఎలక్షన్ చూస్తుంటాం, కానీ ఆ రోజుల్లోనే వీళ్ళందరినీ సంఘటిత చేసి వాళ్ళందరినీ సమానత్వాన్ని బోధించడానికి ఊరేగింపుల ద్వారా, భజనల ద్వారా, పాటల ద్వారా ఆయన సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించిన గొప్ప మహానుభావుడు. దేశవ్యాప్తంగా ఆయన యొక్క జన్మదిన సంబరాలు ఒక గొప్ప పండగగా అందరూ చేసుకుంటా ఉన్నారు. ఆయన పుట్టింది కర్ణాటక అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన మార్గంలోనే నడిచే కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది. గిరిజనులకి ఏ ప్రభుత్వం అయినా సహాయపడ్డది, మేలు చేసిందంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. సంత సేవాలాల యొక్క మార్గాన్ని ఎన్నుకొని వీళ్ళందరికీ కూడా ఇవాళ మైదాన ప్రాంతం, ఇంతకుముందు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలు కొండ ప్రాంతాలు అయిన పాడేరు అటువైపే ఉన్నాయి, కానీ అక్కడే మరి అధ్యక్షులు ఇచ్చేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సురేందర్ని ఇవాళ అధ్యక్షుడిగా చేశారు. ఆయన చెప్పింది సమానత్వం గురించే. సంత్ సేవాలాల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాటిస్తా ఉన్నారు. అదేవిధంగా పేదలకు మేలు చేయాలి. ఇవాళ పేదలు ఎప్పుడైతే మనం సన్మార్గంలో పయనించి వారి పేదలకు మేలు చేసినప్పుడే మన జీవితానికి పరమాత్మని ఆయన ఆశించినటువంటి వ్యక్తి. అటువంటి సన్మార్గాన్ని ఇవాళ మన ముఖ్యమంత్రి, మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆలోచనలు అనుగుణంగా ఇవాళ దేశ రాష్ట్రపతి శ్రీమతి ముర్ము గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ నెల్లూరు మేయర్ సంబంధించిన వరకు కూడా మహిళలకు పెద్దపీట వేసి ఆ రోజు బేషరతుగా రాష్ట్రపతి ఎన్నికకు సహకరించినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా ఒక మేయర్ను కూడా ఇవాళ సామాన్య మేయర్ను కూడా ఆ రోజు చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. సుమారు 500 మంది జనాభా ఉన్నటువంటి తాండాలు, 165 తాండాలను ఆ రోజు స్వయం ప్రకటితంగా వారే పరిపాలించుకోవాలి, ఆ గ్రామంలో మౌలిక సదుపాయాలు గాని, ఆ గ్రామంలో నాయకత్వం బలపడాలనేటువంటి ఆలోచన చేసి ఇవాళ తాండాలలో, గూడాలలో విద్య, వైద్యానికి సంబంధించి నాడు నేడు కింద గాని, అదే విధంగా హాస్పిటలైజేషన్ లో గాని ఇవాళ అభివృద్ధి చేసి విద్యతోనే వాళ్ళ అభివృద్ధి వైపు గిరిజనులు ఉంటారని,
లంబాడీలు ఉంటారని ఆశించి ఇవాళ అనేకమైనటువంటి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ముఖ్యంగా ఇవాళ గిరిజనులకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఇచ్చాడు, ముఖ్యంగా లంబాడీలకు. ఇవాళ తెలుగుదేశం పార్టీలకు సంబంధించి కానీ టీటీడీలో బోర్డు మెంబర్ ఇవ్వలేదు. అదే మన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానంలో లంబాడీలకు చోటు కల్పించాడు, శ్రీశైలం బోర్డు మెంబర్ గా. అదే విధంగా వారి యొక్క హక్కుల కోసం ఇవాళ ఎస్టీ కమిషన్ లో మెంబర్ గా, ఎస్వీబీసీ ఛానల్లో ఒక మహిళకు అడ్వైజర్ గా ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఇవాళ లంబాడీలు విస్మరించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు కాదని సందర్భంగా అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాలే ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ కేశినేని చిన్ని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. క్రీడలతో యువత ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. భాష అంతేకాకుండా మన యొక్క బిహేవియర్, భాష బాగుండదు, బిహేవియర్ బాగుండదు. నేను కోర్టులో చూసాను, బిహేవియర్ బాగుంది, అంతకుముందు భాష బాగుంది. చూస్తే మేమందరం తండ్రిలాగా భావించే ఒక వ్యక్తిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం కార్యకర్తలందరూ తండ్రిలాగా భావిస్తాం. అటువంటి వ్యక్తిని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడటమే కాకుండా ఎకిలి వేషాలు, చేష్టలతో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా చేద్దామని వాళ్ళు కుట్రలో పున్నాగాలు పండుతున్నారు. వీళ్ళు అంబటి రాంబాబు అనే కాదు, చూస్తే ఇవాళ చాలా మందితో కొత్త డ్రామా మొదలుపెట్టాడు జగన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి. ఇటువంటి డ్రామా ప్రకారం రెచ్చగొడదామని చూస్తున్నారు. కానీ మేము పట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్లో ఇబ్బంది రాకూడదని చూస్తున్నారు. మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్లు చంద్రబాబు నాయుడు గారు చాలా కలిసివేసినాయని ఆయన ఒకటే సందేశం ఇచ్చారు. ఇటువంటి వల్ల రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకి రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి రావడానికి జగన్ రెడ్డికి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు రెచ్చగొడతారు. నన్ను తిట్టినా కూడా మీరెవరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి డౌన్ అవ్వద్దు, ఏదన్నా ఆందోళనలు శాంతియుతంగా చేయండే గాని ఎటువంటి ఆవేశాలకి లోన్ అవ్వద్దని మా కార్యకర్తలు కొంతమంది నిజంగా చూస్తే మరి ఆ బాధను మాటలు ఉన్నాక మా కార్యకర్తలకు బాధ కాదు కదా, చాలా ఇబ్బంది కూడా అయింది. సరే, ఎక్కడో ఆవేశంగా ఉన్నవాళ్ళు ఎక్కడిద్దరు ఏదో చిన్న చిన్న ఇది చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకుని ఇది ఎంత అన్నా కూడా ప్రశాంతంగా చేద్దాం. తప్పకుండా రాష్ట్రంలో ఉన్న యువతకి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు తీసుకెళ్దామని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కాబట్టి ఎన్ని వెకిలి వేషాలు వేసినా, ఎన్ని చేష్టలు చేసినా ఒక్కటి గుర్తుంచుకోవాలి. నిన్న కూడా చూసాం, 11 నిమిషాలు 11 మంది 11 నిమిషాలు వచ్చి వెళ్లిపోయారు. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టవు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటే నచ్చదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగితే నచ్చదు. కాబట్టి అందుకే వాళ్ళు సైకోలు అనేది. ఆ సైకో వాళ్ళు వచ్చి ఏదైతే మా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు హెచ్చరించారో, మేము గనక నుంచుంటే ఈ 11 సీట్లు కనుక ఎలక్షన్ వస్తే ఆ 11 వాళ్ళు గెలవలేమనే భయంతో వాళ్ళు వచ్చి నిన్న అటెండెన్స్ వేయించుకుని వెళ్లిపోయారు. కాబట్టి ఇటువంటి వాటి గురించి మేము మాట్లాడటం కన్నా ప్రజలు గమనిస్తున్నారు. ఆఖరికి పులివెందులకు కూడా జగన్ రెడ్డి ఇటువంటి వేషాలు ఇస్తే ఆఖరి పులివెందులు కూడా గెలవని నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.